was the first thing you know? ముందే చెప్పా ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకోవాలి రా నీ ముక్కు. చాలా ఎక్స్ట్రా అండ్ చాలా షో చేసేవాడు అనమాట అప్పుడు మామూలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో మేమైతే చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి ఒక బ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఇక మీద నుంచి కష్టాలా ఇక మీద నుంచి కంటిన్యూస్గా బ్లాగ్స్ చేద్దామని డిసైడ్ అయ్యాము. చూడాలి చేస్తామో లేదో మాకే డౌట్గా ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట తనని. తను అసలు దానికి ఎట్లా రిప్లై ఇస్తాడో చూద్దాము. అడుగు. జెన్యున్గా ఆన్సర్స్ చెప్పాలి. మరి జెన్యున్గానే చెప్తా, లేట్ అవ్వకుండా చూడు, ఎందుకంటే దేవాంశ్ పడుకున్నాడు లెగుస్తాడు వాడు. ఏంటి క్వశ్చన్స్ గుర్తులేవా? గుర్తుండవని చెప్పి నేను ఇలా ఫోన్లో సేవ్ ఇట్లా నాసిరకం గుర్తు నాకు చెబుతుంది కదా. ఓకే చెబితే వెళ్ళిపో. సో ఇలా క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఈ మైక్ ఒకటి కొన్నాము, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు, ఫ్యాన్ కట్టేసుకొని చెవట్లు గారిపోతుంది. ఏం కావాలి కానీ 4,000 వైగుడి. కానీ ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్ కవర్ చేసిన తర్వాత ఫ్యాన్ వేసుకుందాం. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ ఇట్లా ఫోన్లో సేవ్ చేసుకున్నాను అనమాట. ఆ క్వశ్చన్స్ తను అడుగుదాము, చూద్దాం తను ఏమి ఆన్సర్స్ చేస్తాడో. సో వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యు నో? ముందే చెప్పానా లేదా? ఆ క్వశ్చన్స్ అన్నీ గూగుల్లో సెర్చ్ చేసి పెట్టేసింది. అవన్నీ చెప్పొద్దు, ఇంగ్లీష్లో పెట్టింది. నేను ముందే చెప్పా, నీకు అడిగేటప్పుడు అవి కష్టమవుతుంది, నువ్వు అడగలేవంటే మూసుకో, నాకు తెలుసు ఎట్లా అడగాలో, నువ్వు జస్ట్ ఆన్సర్స్ చెప్పు, నాకు తెలుసు, అర్థమైందా? అందుకే కొన్ని తెలుగులో రాసిచ్చాను కూడా, తెలుగులో అడగాని కాదు, ఇంగ్లీష్లో అడిగి తర్వాత తెలుగులో అనువాదం చేస్తుందంట. చూద్దాం ఎట్లా చేస్తుంది. అడుగు 2 క్వశ్చన్స్. సో వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యు నోటీస్డ్ ఇన్ యువర్ పార్ట్నర్? ఏం నోటీస్ చేసావు ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు? నువ్వు నా పార్ట్నరా లేకపోతే నిన్న? నీ పార్ట్నర్ కదా. స్పౌస్ అను. పార్ట్నర్ అంటే కెన్ బి మెనీ థింగ్స్, లైక్ బిజినెస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు నేను ఏమైనా బిజినెస్ గురించి క్వశ్చన్లు అడుగుతున్నానే నిన్ను? ఎవరు తెలుసు? మన ఫ్యామిలీ, మన ఇద్దరి గురించి అడుగుతున్నాను. సో పార్ట్నర్ అంటే నేనే కదా. ఓకే రైట్. ఫస్ట్ ఇట్లా చేస్తే నేను వీడియో చేయను. నువ్వు చేసేది నేనే చేయనంటే లాక్కొచ్చి కూర్చోబెట్టావు నన్ను. చెప్పు. వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్డ్ ఇన్ మీ? ఫస్ట్ థింగ్ యూ నోటీస్డ్ ఇన్ యూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ అసలు నేను ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి నా మీద నీకు? ఫస్ట్ ఇంప్రెషన్కి ఇంప్రెషన్లు ఏం లేవు. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే యాక్చువల్లీ నేను ప్రిపేర్ అవ్వలేదు బేసిక్గా. ప్రిపేర్ అయితే ఏంటి క్వశ్చన్స్? ఓకే, సో ఫస్ట్ ఇంప్రెషన్ అంటే అసలు ఏం లేదంటలేండి. అంటే ఏమన్నా చూడంగానే అరే ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకోవాలిరా, లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోవాలిరా అని ఇట్లయితే ఏం అనిపించలేదు. కానీ స్టార్టింగ్లో ఇట్లా ఏం అనిపించలేదు. లైక్ బీయింగ్ ఎ టీనేజర్, లైక్ ఐ వాజ్ వెరీ హానెస్ట్ టు దాట్. నార్మల్గా అనిపించింది అనమాట, ఎవరికైనా అనిపిస్తుంది కదా. సో అట్ ఏ ఫస్ట్ సైట్, సో అట్లా చాలామంది అనిపించింది. లైక్ ఇట్లానే నీతో కూడా అనిపించింది. లైక్ హానెస్ట్గా చెప్పాలన్నా కాబట్టి హానెస్ట్గా చెప్తున్నా. తర్వాత దీన్ని మళ్ళీ ఏమనిపించిందో చెప్పలా. అందరితో అనిపించిందిగా అదే అనిపించింది అన్నావు, ఇంకా ఏమనిపించిందో చెప్పలే. అదే అరే మంచిగా ఉంది చాలా, లైక్ మన ఫ్యామిలీకి క్లోజ్, లైక్ మన ఫ్యామిలీకి క్లోజ్ ప్లస్ మంచిగా ఉంది. ఇంకా ఎవరినో అదే మంచిగా అందంగా ఉంది, ఇంకా ఎవరినో తగులుకునే బదులు నిన్నే తగులుకుంటే సెట్ అవుతావు కదా అని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా అదే ఫస్ట్ ఇంప్రెషన్. సరే, ఫస్ట్ ఇట్లా నన్ను చూసావు కదా, చూసినప్పుడు నీకు నచ్చింది ఏంటి నాలో? నీ ముక్కు. ఆ ముక్కు భయ్యా ఇంత పెద్ద, నిజంగా ప్రేమగా చెప్పాలి. అదే ముక్కు గురించి చెప్తున్నా. ఆ ముక్కుకి ఒక చిన్న పోగు పెడితే ఆ ముక్కుని ఇంకా చూడలేము.
అంటే బేసిక్గా పెట్టుకొని ఎంత చూడంగానే అందంగా ఉంటానో చూపిస్తా చూడు. బేసిక్గా నిన్ను చూడంగానే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అదే. చూడంగానే డైరెక్ట్గా కళ్ళు ముక్కు దగ్గరికి వెళ్ళినా, ఒరే ముక్కు ఏంట్రా బాబు ఎంత ఉంది అన్న ఫీల్ వచ్చిందనమాట. నెక్స్ట్ నీ కళ్ళు బాగుంటాయి. నిజం చెప్పు ఇప్పుడు. నిజంగా చెప్తున్నా కళ్ళు. ఇప్పుడు జోక్స్ కాదు కానీ జోక్స్ ఏ పార్ట్, ఐఎమ్ హానెస్ట్లీ టెల్లింగ్ ఐస్. ఎస్, బట్ నాకు బ్లాక్ కలర్ది పెడితే నచ్చదు అనమాట. చెప్తా ఉంటా కానీ ఆ పనే చేస్తూ ఉంటుంది ఎక్కువగా. నన్ను అడుగు మరి, నీకన్నా నన్ను అడుగు. నేనేం అడగాలో కూడా మరి నీకన్నా నన్ను నేను అడగాలంట. సరే, సో ఫస్ట్ నీకు నన్ను చూసినప్పుడు ఏమనిపించింది చెప్పు. ఒక క్వశ్చన్ చెప్పు చాలు. వీడిని ఎలాగన్నా దక్కించుకోవాలనిపించింది. దేనికి టార్చర్ చేయడానికా? ఇది ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు, నెట్ అయినా సరే. కాదు నాకు వాయిస్ ఇష్టం. బా, మీలో ఎవరికన్నా నా వాయిస్ నాకు ఇష్టం నీ వాయిస్. ఓకే, మరి కానీ పాటలు పాడతానంటే వద్దంటది మళ్ళా. నాకు అదే అర్థం కాదు, ఏం వాయిస్ ఇష్టమో ఏమో. ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ వాయిస్ విన్నాను కాబట్టి, ఫస్ట్ అంటే మనం ఏమి ఇంత క్లోజ్గా మాట్లాడుకోలేదు కదా స్టార్టింగే. ఎప్పుడో అట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అట్లా విన్నాను కదా వాయిస్. సో నువ్వని తెలుసు కానీ అప్పుడు నీ వాయిస్ నాకు నచ్చింది అనమాట. అప్పుడు ఓకే, ఏ భలే ఉంది వాయిస్ అనిపించింది. సింగర్ అయిపోతాడు పెద్ద. సో గుర్తుపెట్టుకోండి, వాయిస్ నచ్చితే కూడా అమ్మాయిలు పడతారు. సో వాయిస్ మీద కూడా ఫోకస్ చేయండి. సో నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎప్పుడు కలిసావు నీకు గుర్తుందా? ఎస్, ఎప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ నువ్వు 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నప్పుడు. నువ్వు 5th క్లాస్ 5th 6th కాదులే, వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది 10th అంటే ఆల్మోస్ట్ లైక్ 7th 8th చదివేటప్పుడు నువ్వు వచ్చుంటావు కదా మీ పిన్ని వాళ్ళు ఊరు. సో అప్పుడు అసలు అంత చిన్నప్పుడే నాకు అసలు గుర్తుకోలేదు. నాకు గుర్తుంది. నాకు గుర్తులేదు అంటే నువ్వు నాకన్నా పెద్దడే కదా, కొంచెం నీకు గుర్తుంది. అందుకే గుర్తుపెట్టుకున్నా. సో నేనైతే పిన్ని వాళ్ళ ఇంట్లోనే నేను కూడా ఫస్ట్ టైం చూసింది. అంటే చిన్న డొక్కు ఫోన్ ఉండేది కదా, అదే కీప్యాడ్ ఫోన్లో ఫేస్బుక్ నొక్కుంటా షో చేస్తూ ఉండేవాడు అనమాట, హిందీ సాంగ్స్ పెట్టుకొని. సో తెలిసిందే కదా అప్పట్లో ఎట్లా ఉండేది అంతా 90 కిడ్స్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయటం, ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏదన్నా టీవీలో అంటే వాళ్ళకి తెలియని సాంగ్స్ వింటే మనం తెలియగల అని చెప్పి అవతల వాళ్ళు అనుకోవాలి కదా. ఇది కూడా రీసెంట్గా చెప్పాడు నాకు, నువ్వు అన్ని హిందీ సాంగ్స్ వింటావు కదా, అప్పుడు కూడా టీవీలో పెట్టేవాడివి హిందీ సాంగ్స్ అంటే ఏదో మీరు వచ్చారని కావాలని పెట్టాను అన్నాడు. లిటరల్గా నాకు హిందీ ఒక పదం రాదు, నాకు అసలు అర్థం కూడా కాదు. కానీ ఏంటో ఇంకా ఆ ఏజ్లో తెలియదు అనమాట. వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడే కాదు, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకో, భోజనాలు పెడతారు కదా ఇంట్లో, జస్ట్ మన ఫ్యామిలీస్ వాడికి పిలిచి, అప్పుడు కూడా టీవీలో సాంగ్స్ పెడుతుండే. టీవీలో సాంగ్స్ పెట్టి ఇది మ్యూజిక్ ఛానల్స్ ఉండే కదా, సిటీ మ్యూజిక్, జెమినీ మ్యూజిక్ ఇట్లాగా, అందులో తెలుగు సాంగ్స్ వచ్చాయి. కానీ నేను అవి పెట్టేవాను కాదు, అటుపై గుజరాతీ సాంగ్స్, హిందీ సాంగ్స్ ఏయో పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టేవాడిని. అసలు అయితే నాకు ఆ ఛానల్ ఉందని కూడా తెలియదు టీవీలో. ఈయన పెట్టిన తర్వాత నేను వెళ్ళి మా టీవీలో చూసుకున్నాను అనమాట హిందీ. ఓహో ఎక్కడో 333 నెంబర్ మనకి 1 2 3 దగ్గర స్టార్ట్ కదా, 333 344 అట్లా ఉంది కదా, ఆ నెంబర్స్లో వెళ్ళి మ్యూజిక్ ఉంటాడు హిందీ సాంగ్స్. అవి మనకి అన్నీ తెలిసిందే కదా, నిబ్బి టైం అది. చాలా ఎక్స్ట్రాలు అంటే చాలా షో చేసేవాడు అనమాట అప్పుడు, మామూలుగా కాదు. ఇవన్నీ నమ్మకండి, నాలో అసలు ఏం లేవు. అబ్బా, వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ విత్ యువర్ పార్ట్నర్? మ్యాజిక్ మూమెంట్స్, వోడ్కా. చెప్పు. బెస్ట్ మూమెంట్ వాజ్ లైక్ అస్సలు ఇంతసేపా అంటే నేనేం ప్రిపేర్ అవ్వాలా మరి, ఆలోచించుకోవద్దా? ఇంకా టక్కున వచ్చేస్తే ఏంటి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి మగాడికి. ఇంట్లో వర్క్ ప్రెజర్, ఇంట్లో ప్రెజర్, ఇంట్లో సామాన్లు తేవాలి, గ్రాసరీస్ తేవాలి, ఎన్ని ఉంటాయి. నువ్వు టక్కున ఆ క్వశ్చన్ అడిగితే ఇంకా ట్రిగర్ అయిపోయి నాదేమన్నా మెమరీ అనుకున్నావా లేకపోతే కంప్యూటర్ అనుకున్నావా? ఏంది క్వశ్చన్ ఏంటి? బెస్ట్ మూమెంట్ విత్ యూ. బెస్ట్ మూమెంట్ వచ్చేసరికి నాకైతే మనం నంది హిల్స్ వెళ్ళాం కదా. సో నంది హిల్స్ లైక్ ఐ థింక్ అదే ఫస్ట్ అనుకుంటా మనం లైక్ టుగెదర్ వీ వెంట్
టు ఏ ప్లేస్. ఫర్ ఫస్ట్ ట్రిప్ మేము బెంగళూరులో ఉండేటప్పుడు వెళ్ళామన్నమాట. సో క్రేజీ అనమాట. ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాం. ప్లస్ ఆ క్లౌడ్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ సో నైస్. ఐ లవ్డ్ ఇట్. మేము అప్పుడే యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టాలని చెప్పి వ్లాగ్ కూడా రికార్డ్ చేసాం అనమాట అప్పుడే. కానీ ఏ వీడియో ఒక్కడు కూడా పోస్ట్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళంతా బద్ధకం వస్తుంది అనమాట ఏమన్నా పోస్ట్ చేయాలంటే. సో అది నాకు చాలా ఉన్నాయన్నమాట. చాలా ప్లేసెస్కి తీసుకెళ్ళాడు అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు. అండ్ చెన్నై కూడా తీసుకెళ్ళాడు. కానీ ఇవన్నిటికన్నా కానీ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా మీద చూపించిన కేర్ అది అనమాట. సో అది నాకు బెస్ట్ మూమెంట్ అనమాట. ఎస్, సో ఈవెన్ ఐ అగ్రీ టు దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఎవరైనా సరే సో వాళ్ళ స్పౌస్తో సో చాలా క్లోజ్గా ఉంటారనమాట. వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే వాళ్ళ డెలివరీ అయిన తర్వాత కానీ. సో అదొక లైఫ్ మూమెంట్ అనమాట. సో వీ హ్యావ్ టు బీ విత్ దెమ్. సో ఐ వాజ్ దేర్ దట్ టైమ్ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో I was like 1-2 months I was with them only, like our kid, he is sleeping now. వాడితో పాటు ఆమెతో పాటు ఒక 2 months మినిమం అక్కడే ఉన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ. అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు మై కంపెనీ ఆల్సో. వాట్ డూ యూ లైక్ బెస్ట్ అబౌట్ యువర్ పార్ట్నర్? కొంచెం తెలుగులో అడుగు. అసలు ఏం అడుగుతున్నావు నువ్వు అసలు? నాలో ఇదొక బెస్ట్ క్వాలిటీ ఉంది, అది నీకు ఇష్టం. ఫ్రాంక్. అమ్మ ప్లీజ్. ఫ్రాంక్ ఏంది? ఫ్రాంక్ ఏంది? ప్రాంక్ అనుకున్నావా? ప్రాంక్ కాదు, ఫ్రాంక్. ఏమనుకున్నా? ఫ్రాంక్లీ నో ఏం లేదంటావు అనుకున్నా. ఫ్రాంక్ స్పీకింగ్, లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ షీ విల్ యాక్చువల్లీ disseminate with me. Now you didn't understand, right? No. Then stop doing overaction and ask in Telugu. సరే, నాలో ఉన్న బెస్ట్ చెప్పు. సో ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆమెలో ఉన్నది, సో ఏ విషయమైనా సరే అది నేను తిట్టనా లేకపోతే నాకు ఇష్టం కాదా, ఒకవేళ చేస్తుంది నేను వద్దన్నా కానీ, బట్ తర్వాత అయినా చెప్తుంది మళ్ళీ నేను ఇట్లా చేసిన. చెప్పు. ఏం చెప్పాలి? క్వశ్చన్ ఏంటి అడుగు. నాలో నీకు నచ్చిన క్వాలిటీ. నీలో నాకు నచ్చిన క్వాలిటీ అంటే యాక్చువల్గా ఏదున్నా సరే టక్కున చెప్పేస్తావు అనమాట, మనసులో ఏం దాచుకోకుండా. సో అది నాకు చాలా ఇష్టం అనమాట, ఫ్రాంక్ స్పీకింగ్. నీకు? నాకేం ఇష్టం నీలో? యాక్చువల్గా ఏం లేవు కదా, నువ్వంటేనే ఇష్టం అంతే. ఇది కవర్ డ్రైవ్ అనమాట, ఏం లేవు. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. అంటే వద్దులే కేరా చెప్పు. ఆ కేరింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నన్ను ఏమన్నా అంటారు అని ఒకవేళ అతనికి ముందే అనిపించిన నా బిహేవియర్ వల్ల, అంటే కొన్నిసార్లు ఏమన్నా మాట్లాడకుండా ఉంటాను, నేను ఎక్కువ మాట్లాడను. సో అట్లా ఉంటున్నప్పుడు కానీ కొన్నిసార్లు వాళ్ళు బాగా చనువిచ్చేసారని చెప్పి కొంచెం ఎక్కువ మాట్లాడేస్తారనమాట. అట్లాంటప్పుడు కానీ వాళ్ళు నిన్నేమన్నా అంటారు అనిపిస్తే, వాళ్ళు ఇట్లా నీ గురించి బ్యాడ్గా అనుకుంటారంటే ముందే చెప్తారనమాట, కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఎవరితో మాట్లాడేటప్పుడు అని చెప్పి. ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తే, ఏంటి అది చేయలేదు ఇది చేయలేదు అంటే నాకు ఆన్సర్ చెప్పేంత ఇవ్వడనమాట, తనే ఫస్ట్ ఆన్సర్ చేస్తాడు. అది నాకు చాలా ఇష్టం. ఓకే. నీకు నాతో ఏ రకంగా టైం స్పెండ్ చేయడం ఇష్టం? ఏ రకంగా అంటే యాక్చువల్గా మనం ఇంట్లో టైం స్పెండ్ చేయడం కన్నా కానీ బయటికి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నాకు నచ్చుతుంది యాక్చువల్గా. ఎక్కడికైనా ఈవెన్ చిన్న పార్క్కి వెళ్ళినా సరే ఈవినింగ్, సో ఐ లైక్ దట్ టైమ్ మోస్ట్, బీయింగ్ ఎట్ హోమ్. బీయింగ్ ఎట్ హోమా? రాదర్ బీయింగ్ ఎట్ హోమ్. నాకు అట్లా బయటకు వెళ్తాం ఇష్టమే, కాకపోతే నాకు బాగా ఇంట్లో ఉండి చక్కగా టీవీ చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం. కాకపోతే చక్కగా టీవీ చూసి ఎంజాయ్ చేస్తుంది అంతే, నాతో టైం స్పెండ్ చేసేది కాదు. అది ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక మూవీ చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఫోన్ పెట్టుకొని మూవీ అట్లా వెళ్తూనే ఉండిద్ది, ఫోన్ అట్లా చూస్తూనే ఉంటాడు. అసలు యూజ్ ఏంటి? మూవీ అక్కడ ఉంటే ఇక్కడ నువ్వు ఫోన్ చూస్తే యూజ్ ఏంటి అని నేను అంటాను అనమాట. సో అందుకని నాకు అది మూవీ చూస్తాం కూడా ఇంట్లో ఇష్టం లేదు ఇప్పటి నుంచి. కానీ యాక్చువల్గా నేను మూవీ చూస్తూ ఫోన్ వాడినా, లేకపోతే మూవీ చూస్తూ ఫోన్ వాడుతా ల్యాప్టాప్ వాడినా
నాకు మూవీలో ఏం జరిగిందో నేను చెప్తా అనువు కానీ నువ్వు ఫోకస్ చేయలేవు. నువ్వు ఆమె కంటిన్యూస్గా టీవీ చూస్తున్నా కానీ ఆ మూవీలో ఏం జరిగిందనే చెప్పలేదు. ఎందుకంటే ఆమె ఫోకస్ అంతా టీవీ మీద ఉండదు, నా మీద ఉంటుంది. వీడెందుకు టీవీ పెడితే వీడు ఫోన్ వాడుకుంటున్నాడు, ల్యాప్టాప్ వాడుకుంటున్నాడు, అసలు ఇంకా చిర్రెత్తిపోద్ది అనమాట. ఇంకా అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. అసలు నీకెందుకు? ఇప్పుడు సినిమా హాల్ నా ఫ్రీడమ్ నాకు ఉండాలి కదా. జస్ట్ నార్మల్ సినిమా హాల్ కాదు, ఇంట్లో గురించి చెప్పు. సినిమా హాల్కి వెళ్ళి సినిమా ఎందుకు చూస్తాం మనం? జస్ట్ రిలాక్సేషన్ కోసం చూస్తాం కదా, ఏం ఫోన్ ఏం యూజ్ చేయము. సో మనం ఇప్పుడు ఓటీటీలో మూవీ చూస్తున్నా కానీ అట్లాగే కదా, మనం వేరే ఫోన్ కానీ ల్యాప్టాప్, నీకు వర్క్ ఉందనుకో నువ్వు వర్క్ చేసుకో, నేనేమన్నా ల్యాప్టాప్ యూజ్ చేసి నేనేమన్ను. కానీ ఇట్లా ఫోన్ చూసుకొని ఇక్కడ ఫ్లిప్కార్ట్ మింత్రా ఓపెన్ చేసి వెళ్తా ఉంటాయి, అది నాకు నచ్చదు. ఇప్పుడు నీ పర్స్పెక్టివ్లో సినిమా అలా చూస్తే నీకు నచ్చిద్ది, బట్ నా వేలో నాకు ఎలా చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే నాకు అది మరి సో నాకు కూడా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడం ఇష్టం. సాటర్డే వస్తే బయటికి వెళ్ళిపోవడమే. బయటికి తీసుకెళ్ళిపోతా బ్రో. ప్రతి సాటర్డే సండే బయటికి తీసుకెళ్తా ఖచ్చితంగా. ఇంట్లో ఉండవు. నేను చెప్తా మార్నింగ్ అంతా కొంచెం ఇంట్లోనే ఉంటాం అనమాట. 5 అయితే తీసుకొని వెళ్తాడు బయటికి, మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వెళ్తాము బయటికి ముగ్గురు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఫస్ట్ ఇక్కడ కొత్తగా ఒక హైవే అంటే బ్రిడ్జ్ లా కట్టారనమాట, దాన్ని ఎక్కి దింపి బండి మాత్రం కింద దించను భయ వాళ్ళని అసలు కింద అడుగు పెట్టనివ్వను. జస్ట్ ఆ బ్రిడ్జ్ ఎక్కించుకొని ఒక రౌండ్ వేసి ఇంటికి తీసుకొస్తాడు. అది మా దృష్టిలో బయటకు వెళ్ళడం అంటే. ఈసారి ఎప్పుడన్నా మీకు చూపిస్తాను వీడియో రికార్డ్ చేసి మేము ఈవినింగ్ టైం బయటకు ఎట్లా వెళ్తాము. కాలు మాత్రం కింద పెట్టనివ్వను బండి మీద నుంచి. ఎటు తిరిగినా బండి మీద తిరుగుతాం.